నియోజకవర్గాల ప్రాతిపదికే లేదు. అప్పుడు స్టేట్ గ్రాంట్స్ కూడా అలాగే ఉంటాయి. స్టేట్ గ్రాంట్సే ఉంటాయి అంతే. నియోజకవర్గ గ్రాంట్స్ అంటే ఏముండవు. నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యులకి 5 కోట్ల రూపాయలు చొప్పున ఇస్తారు ఎంపీ ల్యాడ్స్. మళ్ళీ కొత్తగా ఇంకో 15 మందికి వచ్చినట్టే కదా అది. అంతే తప్పించి దానివల్ల వచ్చే పలచబడిపోతాయా అని నేను అడిగేది. దాంట్లో తగ్గించరేమి. 5 కోట్లు కన్ఫామ్ అంతే. దాన్ని ఏమి 3 కోట్లు 2 కోట్లు అని డివైడ్ చేయరు. ఇంకా అవసరమైతే వీలుంటే ఇంకో 2 కోట్లు పెంచినా పెంచొచ్చు పెరిగిన బడ్జెట్. రాజకీయ పార్టీలకి నిజంగా రాజకీయ పార్టీలు నిరుద్యోగులకి ఇది మంచి అవకాశమే. కానీ ఆ ఎంపిక అంటే ఒకటి రిజర్వ్ స్థానాల గురించి అని కాదు, కానీ ఆ ఎంపిక అనేది ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు సెకండ్ గ్రేడ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు వచ్చినట్టేనా? దాంట్లోకి ఏమైనా పెడతారా? ప్రయారిటీ ఏమైనా? ఇప్పుడు ఉన్న వాళ్ళలో అవకాశాలు దక్కక, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా ఇట్లాగే 3-4 ఇబ్బంది పడుతున్నారు అక్కడ. ఇప్పుడు 2 అయినాయి అనుకోండి, వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది కదా. దీనివల్ల పార్టీ జంపింగ్స్ కూడా పెరుగుతాయి. ఈ జంపింగ్స్ తగ్గుతాయి, ఎందుకంటే ఇప్పుడు సీట్లు ఎక్కువ వచ్చినాయి కదా. అంటే చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీలోకి వెళ్తే ఇప్పుడు అక్కడే కూటమి ఉంది, జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, మనకు అవకాశం రాదు అని ఆగే వైసీపీ నాయకులు ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి పెరుగుతున్నాయి కదా, మనకు అవకాశం ఉంటది అని వెళ్లే వాళ్ళు ఉండరా? అక్కడ ఇప్పుడు 3 ఉన్నారు కాబట్టి అక్కడ ఈ 3 వలన ఈ సీట్లు పెరిగిన చాలా అనుకున్నప్పుడు వైసీపీ పోవచ్చుగా. అక్కడైతే తక్కువ ఉన్నాయని ఎటైనా నడుస్తాయి. జంపింగ్లు నియోజకవర్గ విభజనతో సంబంధం లేదు, ఆ టైంకి వచ్చేటటువంటి లెక్కలో ఉంటది. కాకపోతే ఏంటంటే గతంలో కంటే ఒక 50% మందికి అవకాశాలు వచ్చినట్టు. అన్నిటికంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మహిళలకి సంబంధించిన ఒక అదృష్టం, అద్భుతమైన అవకాశం. SC ST ఉమెన్ కి ఒక 30 ఏళ్ల